శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 99వ భాగం. అగస్త్య మహర్షి దానంగా ఇస్తున్నటువంటి దివ్యమైన ఆభరణాన్ని క్షత్రియుడిగా తాను స్వీకరించలేనని ఎలా సమంజసం అవుతుందని రాముడు అడగగా దానికి అగస్త్య మహర్షి ఇలా విధంగా చెప్పసాగాడు. ఓ రామ, పూర్వం కృతయుగములో మానవులకు తమను పరిపాలించే రాజే లేడు. దేవతలకు మాత్రం ఇంద్రుడు రాజుగా ఉన్నాడు. అప్పుడు మానవులు బ్రహ్మ వద్దకు వెళ్ళి తమకు కూడా ఒక ఉత్తమమైన పురుషుని రాజుగా నియమించమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి, దేవతలారా, మీ తేజస్సులో ఒక్కొక్క భాగము నాకు ఇవ్వండి. నీ అంశములతో మానవుల కొరకు ఒక పరిపాలకుని సృష్టిస్తాను అని అన్నాడు. దేవతలు తమ తేజస్సులో ఒక్కొక్క భాగం బ్రహ్మకివ్వగా బ్రహ్మ యొక్క తుమ్ము నుండి క్షిపుడు అనే ఒక రాజు ఉద్భవించాడు. బ్రహ్మదేవుడు దేవతలకు ఇచ్చిన అంశంలో క్షిపుని తీర్చిదిద్ది భూలోకంలో మానవులకు రాజుగా అతన్ని నియమించాడు. క్షిపుడు ఇంద్రుడిచ్చిన అంశతో రాజ్యాన్ని పరిపాలించసాగాడు. వరుణిచ్చిన అంశతో ప్రజలకు పుష్టిని చేకూర్చాడు. కుబేరుడిచ్చిన అంశతో వారికి సంపదలను చేకూర్చాడు. యముడు ఇచ్చిన అంశతో దండనా విభాగాన్ని నిర్వహించాడు. రామ, ప్రజా పరిపాలక నీలో ఇంద్రాది దిక్పాలకుల యొక్క 4 అంశాలు ఉన్నాయి కనుక నీవు ఇంద్రుని తేజస్సు అంశచే నేనిచ్చి ఆభరణాన్ని స్వీకరించి నన్ను తరింపజేయి అని అన్నాడు. మహర్షి చెప్పినటువంటి ధర్మబద్ధమైన వచనాలు విన్న రాముడు అగస్త్యుని నుండి మిరుమిడ్లు కొలిపే ఆ దివ్యమైన ఆభరణాన్ని స్వీకరించాడు. పెదప రాముడు, ఓ మహర్షి, ఈ ఆభరణం తమకు ఎలా లభించింది? దీన్ని తమకు ఎవరిచ్చారో దయచేసి సర్వమండి అని ప్రార్థించాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, జరిగిపోయిన మహాయుగములో త్రేతాయుగం నాటి ఒక విషయాన్ని నీకు వివరిస్తున్నాను. ఒకసారి నేను ఏకాగ్రమైన తపస్సు చేయుటకు ఒక నిర్జనమైన అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ 100 యోజనాల విస్తీర్ణం గల అరణ్యము ఉన్నది. అక్కడ జంతువులు కానీ పక్షులు కానీ ఏమీ లేవు. రుచికరమైన ఫలాలు గల వృక్షాలకు మాత్రం కొదవలేదు. తపస్సుకు అనుకూలమైన ఓ ప్రాంతాన్ని వెతుకుచూ నేను ఒక సరోవరాన్ని చూశాను. ఆ సరోవరం ఎంతో నిర్మలంగా ఉంది. చక్కని జలాలతో, తామర పూలతో, నీటి పక్షులతో ఆ సరోవరం ఆహ్లాదకరంగా ఉంది. సరోవర తీరాన ఒక పురాతనమైన ఆశ్రమాన్ని కూడా నేను చూశాను. ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. ఆ రాత్రి అక్కడే ఉన్నాను. మొన్నాడు ఉదయం సరోవరం వద్దకు వచ్చాను. అక్కడ ఒక యువకుని శవం చూసి ఒక్క అడుగు వెనకకు వేశాను. ఆ శవం అవయవాలేవి చిక్కుజారలేదు. అంగములన్నీ పుష్టిగా ఉన్నాయి. ఆ శవం అక్కడ పడి ఉండడం కారణమేమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశము నుండి ఒక దివ్యమైన విమానము క్రిందకు దిగింది. ఆ విమానము నుండి దివ్యమైన ఆభరణాలు, వస్త్రాలు ధరించినటువంటి ఒక అందమైన పురుషుడు చుట్టూ సేవకులతో ఉన్నాడు. అప్సరసులు కూడా అతన్ని సేవిస్తున్నారు. ఆ దివ్య పురుషుడు విమానం దిగి సరోవర సమీపానికి వచ్చాడు. అక్కడ ఉన్న శవాన్ని అతను భక్షించసాగాడు. కండగలిన శవ మాంసం కడుపు నిండా తిని ఆ సరస్సులోని నీటితో చేతులు నోరు ప్రక్షాళన చేసుకుని విమానం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నేను ముందుకు వెళ్ళి ఆ దివ్య పురుషుడు నీచమైన శవమాంసం ఆహారంగా తినడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాను. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఇలా చెప్పాడు. ఓ మహాత్మా, నేను నీచమైన శవాన్ని భక్షించడానికి ప్రబలమైన కారణం ఉన్నది. నా తండ్రి విదర్భ దేశాన్ని పరిపాలించినటువంటి సుదేవ మహారాజు. నా పేరు శ్వేతుడు. నా తమ్ముడి పేరు సురదుడు. మా తండ్రి స్వర్గస్థులైన తర్వాత నేను రాజ్యాన్ని పరిపాలించసాగాను. 1000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి పండితుల వలన నా ఆయు ప్రమాణం తెలిసింది. నేను విరక్తితో నా సోదరునికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి నేను ఈ దుర్గమారణ్యంలో సరస్సు వద్ద తపస్సు చేయసాగాను. అనేక సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాక సూక్ష్మ శరీరంతో బ్రహ్మలోకాన్ని చేరాను. కానీ బ్రహ్మలోకంలో కూడా ఆకలి తప్పులను వేధించసాగాయి. అప్పుడు నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి బ్రహ్మలోకంలో కూడా నన్ను ఆకలి తప్పులు వదలకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ శ్వేతుడా, నీవు భూలోకంలో తపస్సు కన్నా శరీర పోషణకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చావు. భిక్షాటనకు వచ్చిన ఇతరులకు కానీ అతిథులకు కానీ ఆహారాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. దేవతలకు పితృదేవతలకు కూడా
నీవు స్వల్పంగా అయినా సమర్పించేవాడవు కావు. అందువలన నీవు ఇక్కడికి వచ్చినా కూడా నిన్ను ఆకలి దప్పులో వదలడం లేదు. నీవు భూలోకంలో పడి ఉన్నటువంటి నీ కళేబరాన్ని ప్రతిరోజు వెళ్ళి భక్షిస్తూ ఉండు. ప్రతిరోజు నీవు తింటున్నప్పటికీ కూడా ఆ శవం ఏమాత్రం తరిగిపోదు, చెడిపోదు. అగస్త్య మహర్షి ఈ వనానికి వచ్చినప్పుడు ఆ మహర్షి మాత్రమే నిన్ను ఉద్ధరించగలడు అని చెప్పాడు. బ్రహ్మదేవుని సలహా ప్రకారం అప్పటి నుండి నేను ఈ శవ మాంసాన్ని రోజూ వచ్చి భక్షిస్తున్నాను. మహర్షి, మీరు అగస్త్యులని నేను గ్రహించాను. దయతో నా యందు అనుగ్రహం చూపి మీరే నన్ను రక్షించండి. మహానుభావ, నేను మీకు ఒక దివ్యమైన ఆభరణాన్ని ఇస్తున్నాను. ఇది మీకు బంగారాన్ని, వస్త్రాలను, నగలను మరియు సమస్త భోగ్య పదార్థాలని కూడా సమర్పించగలదు. మీరు దయతో ఈ ఆభరణాన్ని స్వీకరించి నా యొక్క ఆకలి దప్పులను తొలగించి నన్ను తరింపజేయండి అని శ్వేతుడు వినయంగా ప్రార్థించాడు. నేను ఆ ఆభరణాన్ని స్వీకరించగానే అతని ఆకలి దప్పులు తొలగిపోయాయి. సరోవర తీరాన ఉన్న శవం కూడా మాయమైంది. రామ, శ్వేతుడు నాకు ఇచ్చినటువంటి ఆ దివ్యాభరణాన్నే నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను అన్నాడు. పిదప రాముడు అగస్త్యుని ఇంకా అడిగాడు, మహాత్మా, శ్వేతుడు తపస్సు చేసిన అరణ్యంలో మృగాలు పక్షులు లేకపోవడం కారణం ఏమిటి, వివరించండి అని కుతూహలంతో అడిగాడు. అంతటి అగస్త్య మహర్షి, ఓ రామ, పూర్వం కృతయుగమందు మనువు యొక్క కుమారుడైన ఇక్ష్వాకువు యజ్ఞాలు, దానాలు, తపస్సు చేసి 100 మంది తనయులను పొందాడు. వారిలో చిన్నవాడు పరమ మూర్ఖుడు, మందబుద్ధి. అతడు భవిష్యత్తులో దండనార్హుడు అవుతాడని ఇక్ష్వాకు వాడిని దండుడు అని పిలిచేవాడు. వింధ్యాద్రికి, శైవల పర్వతానికి మధ్య గల ప్రదేశాన్ని అతనికి ఇచ్చి పాలించుకోమని చెప్పాడు. దండుడు ఆ ప్రదేశంలో మధుమంతము అనే ఒక నగరాన్ని నిర్మించి శుక్రాచార్యుడిని తన గురువుగా చేసుకుని ఆ రాజ్యాన్ని పరిపాలించసాగాడు. ఆ పుర ప్రజలు కూడా సుఖ సంతోషాలతోనే వర్ధిల్లేవారు. కొంతకాలం తర్వాత ఒకనాడు దండమహారాజు రాజ్యాన్ని పర్యటన చేస్తూ శుక్రాచార్యుడు ఉండే ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు శుక్రాచార్యుడు అక్కడ లేరు. అక్కడ సంచరిస్తున్నటువంటి అతిలోక సౌందర్యమైన ఒక యవ్వనవతిని చూసి కామ వికారానికి లోనయ్యాడు. దండుడు ఆ కన్యతో, సుందరి, నీవెవరి కుమార్తెవు? నిన్ను చూడగానే కామోహితునయ్యాను, నా కోరిక తీర్చు అన్నాడు. అంతటా కన్య, రాజేంద్ర, నేను శుక్రాచార్యుని కుమార్తెను. నా పేరు అరజ. నన్ను భార్యగా నీవు పొందదేసినట్లయితే నా తండ్రి అనుమతి తీసుకుని నన్ను వివాహం చేసుకో. బలాత్కారంగా నన్ను తాకవద్దు. అలా చేస్తే నీవు నా తండ్రి కోపాగ్ని గురవుతావు, కష్టాల పాలవుతావని హెచ్చరించింది. కానీ కామాతురుడైనటువంటి ఆ యొక్క దండుడు మంచి చెడ్డలు మరిచి బలాత్కారంగా తను పశుబలంతో అరజను అనుభవించాడు. పిదప తన నగరానికి వెళ్ళిపోయాడు. శిష్యులతో కలిసి ఆశ్రమానికి వచ్చి తన కుమార్తెకు పట్టినటువంటి దురవస్థను చూసినటువంటి శుక్రుడు అగ్రదోగ్రయ్యాడు. అతను ఆగ్రహంతో తన శిష్యులతో ఇలా పలికాడు, నాయనలారా, నా కుమార్తె దుస్థితికి కారణమైన దండుడు నశించి తీరతాడు. దురాత్ముడు దండుడు సపరివార సహితంగా 7 రోజుల్లో నశిస్తాడు. తీవ్రమైన ధూళి వర్షం 7 రోజులు ఏకరాటిగా పడటం వలన దండుతో సహా సర్వ ప్రాణులు కూడా నిర్జీవులవుతారు. అందువలన ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులందరూ కూడా దండుని రాజ్య పొరిమేటలో బయట నివసించండి. ఇక దండుని అత్యాచారానికి గురైన అరజ ఆ దోష నివృత్తి కోసం ఇక్కడ గల సరోవర సమీపాన దైవధ్యానం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం నా అనుగ్రహం వలన అనేక ప్రాణులు, పక్షులు నివసిస్తాయి. అరజ ఈ సరోవర జలాలు స్వీకరిస్తూ, పొలాలు స్వీకరిస్తూ ఇక్కడే నివసిస్తుంది. ధూళి వర్షం ఇక్కడ మాత్రం నష్టాన్ని కలగజేయదు అని పలికాడు. అచ్చట శుక్రాచార్యుడు అరజను అక్కడే వదిలి తన నివాసం మరొక చోటకి ఏర్పాటు చేసుకున్నాడు. 7 రోజులలో ధూళి వర్షం వలన దండుడు అతని పరివారం నశించిపోయారు. ధూళిలో కప్పబడిన ఆ రాజ్యమే దండకారణ్యంగా పిలువబడుతోంది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తాపసులు నివసించే ప్రదేశమే జనస్థానంగా పిలువబడింది అని అగస్త్యుడు చెప్పాడు. అగస్త్యుని వివరణ విన్న రాముడు ఆ రాత్రి అగస్త్యుని ఆశ్రమంలో గలిపి మన్నాడు ఆ మహర్షికి అనుమతి తీసుకుని పుష్ప విమానం మీద అయోధ్యకు చేరుకున్నాడు. మిగతా కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం.